హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం చేపల పులుసు ఒక స్పెషల్ మసాలాతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే చేపల పులుసు అనేది ఎప్పుడైనా మనకి చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుందనమాట. సో, నేనిక్కడ బొచ్చ చేప తీసుకున్నానండి. సో, 1 కేజీ ఫిష్ తీసుకున్నాననమాట. చక్కగా పసుపు, సాల్ట్ అలానే లెమన్ వేసి నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాననమాట. అట్‌లీస్ట్ ఒక 3-4 టైమ్స్ చక్కగా క్లీన్ చేసేసుకోండి. సో, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ ఫిష్‌కి ఒక పెద్ద సైజ్ ఆనియన్, మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. అలానే 4-5 పచ్చిమిర్చి తీసుకొని చక్కగా కట్ చేసుకొని ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. స్పెషల్ మసాలా అన్నాను కదా! ఇదే అండి. అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, మెంతులు, ధనియాలు, జీలకర్ర స్మూత్‌గా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. అయితే ఈ మసాలా ఈ కర్రీ టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ అస్సలు మిస్ చేయకుండా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, అలానే కారం, అలానే ఆయిల్ వేసి చక్కగా కలుపుకోవాలనమాట. సో, ఆ మసాలా అంతా ఆ ఫిష్‌కి చక్కగా పట్టేంత వరకు అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. అయితే మనం చికెన్ గ్రేవీలో చాలా టైప్స్ చేసుకుంటూ ఉంటాం గదా! అలానే చేపల పులుసు కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. సో, చూసారా? ఇలా కలిపెట్టే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇలా స్పెషల్ మసాలాస్‌తో చేసుకోవచ్చు. చాలా రకాలున్నాయండి. సో, చూసారా? ఇలా చక్కగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత. సో, చిక్కగా కలుపుకోవాలండి చింతపండు గుజ్జనేది. అప్పుడే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుందనమాట. సో, చూసారా? ఇంత చిక్కగా ఉండాలి. సో, ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని, ప్లేట్ పెట్టేసుకొని, ఒక 10 మినిట్స్ చక్కగా దాన్ని కదిలిచ్చకుండా కుక్ అవ్వనివ్వండి. సో, 10 మినిట్స్ తర్వాత చూసారా ఇలా ఒస్తదనమాట. ఈ టైంలో మనం ఉప్పు, కారం చెక్ చేసుకొని తగ్గితే యాడ్ చేసుకోవాలనమాట. పులుపు కూడా తగ్గితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ తగ్గిందనమాట. యాడ్ చేసేసుకున్నాను. చక్కగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చక్కగా కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ కుక్ అవ్వనివ్వాలనమాట. సో, ఇక్కడ నేను కొత్తిమీర కాడలు యాడ్ చేశానండి. ఇది మనకి ఫిష్ పులుసుకి మంచి ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది. సో, చూసారా? ఇంకా ఒక 5 మినిట్స్ పడుతుందనమాట. అట్లా చక్కగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలనమాట. సో, చిక్కబడేకుంది అడుగంటుతది. సో, మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి. ఫ్లేమ్‌ని మాత్రం సిమ్‌లోనే పెట్టుకోండి. ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ.